ఈరోజు మార్నింగ్ వార్తలోకి మేము రావడానికి కారణం ఏంటంటే ఎప్పటిలాగే శంకర్ గారు ఈరోజు రాలేకపోయారు. ఎందుకు రాలేదు అనే కారణం కోసం మేము విశ్లేషించడానికి వచ్చాం. ప్రశ్నించే గొంతు జర్నలిస్ట్ శంకర్పై నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఆఫీస్ ముగించుకొని బయలుదేరుతున్నప్పుడు మా ఆఫీసు ముందు ఎదుటనే దాడి జరిగింది. అది దాడి ఎలాంటిది అంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్గా చేశారు. చంపాలనే హత్యా ప్రయత్నం చేయాలని చూశారు. క్లియర్గా మనం వీడియో ఫుటేజ్ చూసినట్టయితే ఆయన మీద జరిగిన దాడి ఎలా ఉందంటే ప్రీ ప్లాన్గా అతను కారు తీసుకొని ముందుకు వెళ్ళటం, ముందు నుంచి ఒక వ్యక్తి రావటం, వెంటనే వెనక నుంచి ఇద్దరు వచ్చి మళ్ళీ బండిని కుదటం, ఏమైంది అని దిగేలోపు ఒక 10-15 మంది జామ్ అయిపోయి, అంటే ఇది ప్లానింగ్ ఎట్లా జరుగుతుందని మేము ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే గతంలో కూడా మా ఆఫీస్ మీద దాడి జరిగింది. అది ఎప్పటి నుంచో నిఘా ఉందన్న విషయం కూడా మాకు తెలుసు. ఎప్పుడైతే జర్నలిస్ట్ శంకర్ ప్రశ్నించే విధంగా ముందుకు వెళ్తున్నాడో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, రైతు బంద్ అయితేంది, రైతు సమస్యలు అయితేంది, పంటలకు నీళ్ళు అందుతలేవనే విషయాలు అయితేంది, పింఛన్లు వస్తలేవన్న విషయాలు అయితేంది, ఎవ్రీథింగ్ రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలిస్తున్న పరిపాలకుల్ని ప్రశ్నిస్తున్న శంకర్పై ఏవైతే క్వశ్చన్స్ చేస్తున్నాడో దాని మీద నిఘా పెట్టి గత కొద్ది రోజుల నుంచి మా ఆఫీస్ మీద కన్నేసి కరెక్ట్ టైంకి ఎవ్వరు లేని టైంలో చూసి ఆయన ఒక్కరిని చూసి కొట్టడానికి, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కావాలంటే మనం ఫుటేజ్ చూసుకోవచ్చు, ఇందులో వీడియో కూడా ఉన్నాయి. ప్రత్యేక సాక్షులు మన పిల్లలు అంటే మా ఆఫీసు సిబ్బంది కూడా ఉన్నారు అప్పుడు లైవ్లో. ఇది ఎంత దారుణం అంటే ప్రశ్నించే గొంతుపై ఇట్లా దాడి చేయడం, ఇది ఎంతవరకు సమన్విషం అని చెప్పేసి నేను అడగదలుచుకున్నాను. ఖబర్దార్, మీరు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, శంకరు లేడు కదా, శంకరు గొంతు మూస్తే మా పరిపాలన ఈజీగా జరుగుతుందని మీరు అనుకుంటుండొచ్చేమో. శంకర్ గొంతు మూస్తే అలాంటి శంకర్లు ఎంతోమంది మా ఆఫీస్లో పుట్టుకొస్తారని నిరూపించడానికి ఈరోజు మేము లైవ్లోకి వచ్చాం. ఖబర్దార్ కొడుకులారా, మీరు అనుకుంటుండొచ్చు ఏదో మా పాలన మా ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించవచ్చు, రౌడీయుజం చేయొచ్చు, దాదాగిరి చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, మనుషుల ప్రాణాలు తీయొచ్చు అని అనుకుంటారేమో. ఇవన్నీ చెల్లవు. శంకర్ లాంటి గొంతులు ఈ ఆఫీస్లో ఎన్నో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఆగడాలు, మీరు చేస్తున్న అగత్యాలను ఇంకా బయట పెట్టడానికి మేము ముందుకు వస్తాం. ఈరోజు శంకర్ గారు రాలేదని మీరు అనుకుంటున్నారు కదా, శంకర్ గారు బాధ్యత వహిస్తూ మేమందరం ఉన్నాం. చలో, ఎంతమంది మీద దాడి చేస్తారో రండి చూసుకుందాం. మీకు ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము వివరిస్తున్నాం. ఒకటి వినండి. న్యూస్ లైన్ తెలుగు, ప్రస్తుతానికి న్యూస్ లైన్ తెలుగు అయితేంది, తెలంగాణ పత్రిక అయితేంది, ఈ రెండు చేస్తున్న పనులు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీద దోపిడీ, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఈ పాలకులు ప్రజాపాలన అన్నారు. అసలు ప్రజాపాలన అంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు అందియాల్సిన సౌకర్యాలు అందియాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజల ప్రాణాలు తీసే పాలన జరుగుతుంది ఇక్కడ. దానికి ఒక ప్రజాపాలన అని పేరు పెట్టారు. ఇలాంటి జర్నలిస్టులని, ఇలాంటి వాళ్ళని ప్రశ్నించేటోళ్ళని చంపాలనే ప్రయత్నం చేస్తారు. ఎంత దుర్మార్గ పాలన అంటే ఒక్కసారి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ లింగస్వామి గారు ఉన్నారు. లింగస్వామి గారు కూడా అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి 11 గంటలకు, అసలు ఎవరు ఎట్లా ప్లాన్ చేసారు, ఏం జరిగింది అనేది ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.